ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ గారు ఈ లెవెల్లో ఉంటుంది. ఆ ట్రైలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 minutes వీడియో, 3 hours సినిమా నాకు నిజంగా చెప్తున్నాను. ఈ 3 minutes మనకి ఇట్లా ఉందంటే 3 hours సినిమా ఇంకెంత బాగుంటుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఏందిరా మీ గోలా అన్నాడు లాస్ట్లో. ఏందిరా అని భలే అనిపించింది అనమాట నిజంగా చెప్తాను. చాలా బాగున్నాయి, లుక్స్ చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం మారుతి గారు మీరు అక్కడ ఎందుకు అంత కారు ఎగరేసుకొని అట్లా మాట్లాడారో లేకపోతే ఆ లెవెల్లో చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది. ట్రైలర్ మాత్రం నిజంగా చెప్తున్నాను ప్రభాస్ కాళ్ళు ఎగరేసుకోవచ్చండి. నేను చెప్తాను కొట్టేసారి బ్లాక్ బస్టర్ మాల్ కదా నిజంగానే. సాంగ్స్ మన ఏదో ఒక సాంగ్ మమ్మల్ని డిసప్పాయింట్ చేశాను అన్నా కానీ అబ్బా సాంగ్ అయినా పక్కన పెట్టేయచ్చు. చాలా బాగుంది నిజంగా చెప్తాను. ట్రైలర్ అయితే అదిరిపోయిందండి. హర్రర్ ఎఫెక్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. మేబీ ఒకటి ట్రైన్ ఒకటి ఇలా వచ్చి వెళ్ళిపోతుంది, ప్రభాస్ గారు ఇట్లా ఆగుతారనమాట. ఆ సీన్ మేబీ థియేటర్లో మాత్రం గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా మనందరికీ. చాలా 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 సడన్ సర్ప్రైజ్లు ఉన్నాయి థియేటర్లో, అది మాత్రం నాకు అర్థమైంది. జాగ్రత్త భయ్యా, తమ్మని బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, అతను కొట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. థియేటర్కి వెళ్ళే వాళ్ళు మెయిన్ సింగిల్ స్క్రీన్ కంటే కూడా మల్టీప్లెక్స్లో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిపోతే మాత్రం మాకు సంబంధం లేదు, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. నిజంగా ఆ లెవెల్లో ఉంది మ్యూజిక్. చాలా ఎంత ఎక్కడ ప్లెజెంట్ పెట్టాలి అక్కడ పెట్టి, ఎక్కడ లేపాలి అక్కడ లేపాడు భయ్యా. నిజంగా చెప్పి తమ్మను అదరగొట్టేసావు బ్రో, అదరగొట్టేసావు అంతే. మ్యూజిక్ అదరగొట్టేసావు. ప్రభాస్ గారు అయితే అదిరిపోయారు. అబ్బా నిజంగానే మనకి బుజ్జిగాడు లైక్ ఆ ప్రభాస్ గారు కనిపించారు అనమాట. నిజంగా చాలా బాగున్నారండి. లుక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. సో ఇంతకుముందు చాలా హర్రర్ మూవీస్ వచ్చాయి, అండ్ ఆ హర్రర్ మూవీకి దీనికి ఏదైనా పోలిక ఉందంటారా? ఇది ఫుల్ డిఫరెంట్ అంటారా? ట్రైలర్ చూస్తుండే ఎక్కడ అనిపించలేదు. ట్రైలర్ చూస్తుండే నేను ఎక్కడ అనిపించలేదు. స్టార్టింగ్ టీజర్ అలా వదిలినప్పుడు ముగ్గురు హీరోయిన్లు పెట్టి ఇట్లా రావడం వల్ల ఎమ్మో మళ్ళీ కాన్సన్ట్రేట్ అయిపోయినా వెళ్తున్నామో అనుకున్నాను తప్ప, కానీ ట్రైలర్ చూసినాక మాత్రం నాకు ఏ సినిమా కూడా గుర్తు రాలేదు. మేబీ ఆ వైపులో నాకు ఉండి గుర్తు రాలేదేమో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే గుర్తు రాలేదు. ఇంకో 10 సార్లు చూద్దాం, చూసినాక మళ్ళీ ఏమైనా మాట్లాడదాం. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ప్రభాస్ గారు ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఈసారి సంక్రాంతి మీదే అని నాకు అనిపిస్తుంది. కానీ మన శివశంకర గారిది కూడా ఇంకా రాలేదు కాబట్టి వస్తే దాన్ని కూడా చూసి తర్వాత మాట్లాడదాం. మీరు టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నాను. సో ఈ రెండింటి మధ్యలో అంటే ఆల్రెడీ మెగాస్టార్, సో ఇక్కడ ప్రభాస్, సో ఆయన్ని తట్టుగా నిలబడగలడా ప్రభాస్? నేను ఒకటి చెప్పనా అండి, ఎవరు ఫ్యానిజం వాళ్ళది, ఎవరు జోనర్ వాళ్ళది. ఇక్కడ ఏంటంటే కామెడీ ఇంకోటి జోనరు మన చిరంజీవి గారిది, ఇక్కడ ప్రభాస్ గారిది హర్రర్ అనమాట. ఈయన గెలవాలి, ఆయన గెలవాలి. ఇక్కడ చిన్న పెద్ద అంటే తేడా లేదు సినిమాకి, అర్థమవుతుందా? మనందరం కూడా ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తాము బాగుంటే, అర్థమవుతుందా? చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, అందరూ హిట్ కొట్టాలండి. మన విజయ్ తలపతి గారి సినిమా కూడా వస్తున్నప్పుడు, అర్థమవుతుందా? మళ్ళీ మన శర్వానంద్ గారిది వస్తుంది, ఇంకా మన రవితేజ గారిది వస్తుంది, ఇంకొకరు ఉన్నారు కదా మన ఇంకోటి బ్రదర్ నవీన్ పోల్శెట్టి గారు, ఆయన కూడా మంచి సంక్రాంతి థీమ్ తో వస్తున్నారు ఆయన కూడా. సో అది కూడా మంచి హిట్ గా అవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క సినిమా బాగుండాలి. కానీ ట్రైలర్ అయితే మాత్రం రాజసాబు రచ్చ 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 అరాచకం అంతే, మామూలుగా కాదు. ప్రభాస్ అన్న వచ్చేసాడు నిజంగానే అనిపించింది. నిజంగా తాత వచ్చేసాడు రా అంటారు కదా, అలాగే ప్రభాస్ గారు వచ్చేసారు రా, నిజం చెప్తున్నాను. ఇంకా మీకు ఏమంటారు, బట్టలు చింపేసుకుంటారు భయ్య ఫ్యాన్స్ అయితే, బట్టలు చింపేసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎస్, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్? ప్రభాస్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా క్యూట్గా మాట్లాడారు, ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారి స్పీచ్కి ఫిదా. ఒక 2 days పక్కన వాళ్ళందరికీ ఎలా మాట్లాడారు, అబ్బా ఇంత క్యూట్గా ఎలా మాట్లాడారు, అసలు ఇంత మంచి వ్యక్తి అంటే అనిపించింది. సీనియరే మేమే అని చెప్పేసి అన్నాడు. మా సినిమాను కూడా హిట్ చేయండి అని చెప్పి ఆ క్యూట్నెస్ ఉంది కదా, ఓవర్లోడ్ అనమాట. నిజం చెప్తున్నాను. సూపర్ 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 ప్రభాస్ గారు, మీ మంచి మనసుకి మీరు తీసే మంచి సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. నిజంగా అయిపోతుంది అంతే. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడే హిట్ అయిపోయింది, ఇంకా కొట్టేస్తున్నాము, ఎటువంటి డౌట్ అయితే లేదండి. ఎస్, ట్రైలర్లో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ 1-2 అండి. 3 నిమిషాలు ట్రైలర్ వదిలేస్తారు. నాకు తక్కువ అంటే ఏది చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను చెప్పండి, మ్యూజిక్ తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. ఇంకోటి సడన్ గా మధ్యలో కొన్ని ఎఫెక్ట్స్ అవన్నీ పెట్టరు కదా, అదిరిపోయింది. నేను చెప్తున్నా, చాలా సస్పెన్సింగ్ అనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రభాస్ గారి లుక్స్ అదిరిపోయినాయి, అర్థమవుతున్నా? ఆయన లుక్స్ అయితే నేను చెప్తున్నా ఎక్కడ కూడా తగ్గలేదు. సాంగ్లో అక్కడక్కడ కొన్ని పెట్టారు కానీ ఆయన లుక్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి ట్రైలర్లో మాత్రం అదిరిపోయినాయి. చాలా
ఫైట్ సీన్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు గంగమ్మ అని చెప్పేసి క్యారెక్టర్ కూడా తీసుకొచ్చారు అనమాట, పవర్ఫుల్ క్యారెక్టర్. అది కూడా చాలా బాగా అనిపించింది నిజం చెప్తాను. రాజసాబ్ మూవీ చూసిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ చూసి సినిమా మొత్తం పోద్దిరా బాబు అని చెప్పేసి చాలా టాక్ ఇచ్చిన. లేదు నేను కూడా యాక్చువల్గా స్టార్టింగ్ మనకి టీజర్ లో వదిలేరు కదా, అది చూసినప్పుడు నాకు కూడా ఏమనిపించింది అంటే టీజర్లో చూసిన అబ్బా ఏంట్రా విఎఫ్ఎక్స్ అయినా మళ్ళీ అంత హర్ర ఉండకపోతుందేమో అనిపించింది. ట్రైలర్ అట్లా లేదు నిజం చెప్తున్నా. ట్రైలర్లో బాగుంది, విఎఫ్ఎక్స్ కూడా మంచిగానే చేశారు, చాలా బాగా అనిపించాయి. సో ఇక థియేటర్లో చూడాలి మనం ఎట్లా ఉండబోతుంది ఏంటి అని. చూస్తారా ట్రైలర్ చూసిన వాళ్ళు అలా ఉందా? నేనైతే ఒకసారి చూసే నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే ఇంకా 2-3 సార్లు చూసిన వాళ్ళు ఇంకెంత ఎగ్జైట్ అవుతారో నాకైతే అర్థం కాదు. నిజం చెప్తాను, నేను చూస్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ గా మీరు క్యాప్చర్ చేస్తుంటే నిజం చెప్తున్నాను అమ్మ అనుకుంటాను. నిజం చెప్తాను, నిజం చాలా బాగుంది. మారుతి గారు ఇంత హై లోడెడ్ ఇంత ఎక్స్ట్రాడినరీగా తీస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అసలు? ఒక చిన్న లేదు మారుతి గారు ఈ లెవెల్ నేను అనుకోలేదు, మీకు నిజం చెప్పేస్తున్నాను ఉన్నమాట. అబ్బా మారుతి గారు ఓకే అంటే ఆయన సినిమా చాలా బాగుంటాయి, కానీ ఈ జోనర్ ఆయన అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, అర్థమవుతుందా? అది నేను అంటే మేబీ ఎక్కడో తగ్గుతుందేమో అనుకున్నా, తగ్గేది ఎలా తీసాడు నిజంగా. తగ్గదు, ఎక్కడ తగ్గదు, కొట్టేస్తాడు మారుతి భయ్య. మీరు హిట్ కొట్టేస్తున్నారు, తమన్ భయ్య మీకు అనదర్ హిట్ పడిపోతుంది, ప్రభాస్ గారికి వేరే లెవెల్ హిట్ పడిపోతుంది. ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది 3 సంవత్సరాల కష్టం 3 నిమిషాల్లోనే కనిపించేసింది. ఇంకా సినిమాలో ఇంకెందుకు కనిపిస్తుందో నిజం చెప్తున్నాను, ఈజీగా తెలిసిపోతుంది, ఆ లెవెల్ ఉంది. నిజం చెప్తున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి గారు ఎంతో ఎమోషనల్ అయ్యారు. అవునా, ఎమోషనల్ దాని గురించి మీరేం చెప్తారు? అదే అండి నేను చెప్పేది, లైక్ ఆయన అంత ఎమోషనల్ అయినప్పుడు అరే ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు, అట్ ది సేమ్ టైం మన వాళ్ళకి ఏమంటారు సవాల్ కూడా చేసినారు నిజం చెప్పాలండి. అవునా, మంచి ఈసారి మీకంటే మాట ఇస్తున్నాను మామూలుగా ఉండదని చెప్పేసి. సో అలా వింటున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఎందుకు ఇంత చెప్పేస్తున్నారు, మళ్ళీ ఏమైనా అటు ఇటు అయిందని కొంచెం ఇదవుతుంది కదా అని చెప్పేసి. కానీ ట్రైలర్ చూసినాకే అర్థమైంది ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు, ఇప్పుడు అర్థమైంది నాకు. ఏ స్ప్రైతే చెప్పండి. అవునండి, అది అంత లవ్ అని ఎందుకన్నారంటే కొంతమంది మనకి డబ్బులు ఇచ్చి పెట్టించేసుకుంటారు అని అంటున్నారు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ అవేలా లేదు అంత లవ్వే అన్నారండి. ఎస్ ఆబ్వియస్లీ అండి. మంచిగా నేను చెప్తాను, ఆయన స్పీచ్ మొన్న విన్న తర్వాత చాలా క్యూట్ గా అనిపించింది. అరే నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ అయితే బాగుండేది అని అనిపించింది, కానీ అది వేరే విషయం. ప్రభాస్ గారి ఫ్యాన్, అందరు ఫ్యాన్స్ అండి మనం, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ మనం, అర్థమవుతుంది. అంతే సినిమాకి ఫ్యాను.